ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీ అందరికీ ప్రభు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. మీరందరూ సంతోషంగా ఉన్నది ఎంతగా స్తుతిస్తున్నాను. ఈరోజు మన దేవుని వాక్యం ధ్యానించుకుందాం. ఆమేన్. దేవునికి మహిమ కలుగునగాక. సామెతలు 27వ అధ్యాయం 1వ వచనం. రేపటి దినం గురించి అతిశయపడకము, ఏ దినం ఏది సంభవించినది నీకు తెలియదు. ఆమేన్. ఈ వాక్యం దేవుడు బహుగా దీవించునుగాక. బహు చక్కగా సామెత వాక్యం దేవుడు వాక్యం సెలవిచ్చిన ప్రియమైన వాళ్ళారా, ఈ కృపాకాలం ఎవరికైనా శువార్త చెప్తే, నేను రేపు దేవుని నమ్ముకుంటాను, ఎల్లుండి నమ్ముకుంటాను, ఎల్లుండి బాప్తీసం తీసుకుంటాను, రేపు ప్రార్థిస్తాను, ఎల్లుండి ప్రార్థిస్తాను, వాయిదాలు వేస్తున్న ప్రియమైన వాళ్ళ, కానీ వాక్యం సెలవిస్తున్నది, రేపటి దినం గురించి అతిశయపడకము, ఏ దినము ఏది సంభవించినో అది నీకు తెలియదు కనుక నేడే రక్షణ దినము, నేడే మన బ్రతుకులు మార్చుకుందాం. ఒకవేళ నువ్వు పాపంలో ఉన్నా, శాపంలో ఉన్నా, ఎటువంటి బంధకంలో ఉన్నా కానీ నేడే ప్రభు ఎద్దుకు వచ్చే పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టినట్లయితే నేడే నీకు రక్షణ ఇవ్వడానికి కానీ సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి రేపటి దినం గురించి అతిశయపడకము, రేపు అలా చేస్తాను, ఇలా చేస్తాను, రేపటి దినం నీది కాదు ప్రియమైన వాళ్ళరా. ఏదైనా చేయాలంటూ ఈరోజే చేయాలి కనుక ఈరోజే నిజమైన దేవుణ్ణి అంగీకరిద్దాం, ఈరోజే రక్షణ పొందుకుందాం. ప్రతి ఒక్కరూ నిజమైన దేవుని అంగీకరించి ప్రతి ఒక్కరు ఆశీర్వాదాలు పొందుకొని ఆజ్ఞల నుంచి లాగినట్టు ప్రతి ఒక్కరిని లాగి కొంతమంది నన్ను ప్రభుకి అప్పగిద్దాం. భలే మంచి దాసులు అనిపించుకుందాం. ఆమె నీ వాక్యం దేవుడు బహుగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ మీరందరినీ దేవుడు బహుగా దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.